ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి తెల్లారు లెగిస్తే గుడ్ మార్నింగ్లు, సారీలు, ఐ లవ్ యూలు. అసలు వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా తెలీదు. అవును, 90% ఫేకే ఉంటున్నాయి. అవును. నువ్వు అంత ప్రయారిటీ ఇచ్చేది అమ్మకి నాన్నకి, అసలు గుడ్ మార్నింగ్ చెప్పే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అవును, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పడం. అసలు మన కోసం అమ్మ ఇంత కష్టపడుతుంది ఇంట బయట. అసలు అది లేదండి. ఒకసారి ఐ లవ్ యూ లవ్ అంటే మేడం ఎంతసేపు ఆపోజిట్ జెండర్ వల్ల వచ్చే అట్రాక్షన్ అనుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఒక చిన్న విషయం ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది మేడం. నా విషయంలో నేను ఎప్పుడు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అవన్నీ నాకు తెలియదు మేడం. నాకు 10th క్లాస్లోనే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. 10th క్లాస్ సర్టిఫికేట్తో బయటకు వచ్చాను. ఓకే, సూపర్. ఆ తర్వాత నేను ఇక్కడ దాకా వచ్చాను మా అమ్మగారి ఆఖరి కోరిక మేరకు. సో ఈ లవ్ అనేది మనం ఆలోచించే టైంలో నా మ్యారేజ్ అయిపోయింది. కానీ మేడం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఒక్క పదానికి అర్థం నాకు ఎప్పుడు తెలిసిందంటే, నా కూతురు నాకు పుట్టినప్పుడు ఆ పాపను తీసుకొచ్చి నా పక్కన ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు, మనం మత్తు సడేషన్ ఇస్తారు కదా మేడం, అది వదిలిన తర్వాత ఒకసారి అలా పక్కకి చూసినప్పుడు ఆ పాప నా కళ్ళల్లోకి చూడడం, నేను ఆ పాపను చూసుకున్నప్పుడు నాలో నుంచి ఒక ప్రతిరూపం తయారైంది అని నా కూతుర్ని చూసిన ఫస్ట్ టైం మేడం. రియల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదే మేడం. అదే అబ్సల్యూట్లీ. ఆ ఫీలింగ్ కానీ అది మనం లైఫ్లో మర్చిపోలేం. ట్రూ అండి, అబ్సల్యూట్లీ. అలాగే ఆ పాప కూడా ఏంటంటే, మా మదర్ చనిపోయిన టైంలో యాజ్ అ సైకాలజిస్ట్గా నేను కూడా డిప్రెషన్కి వెళ్ళాను మేడం. మాకు భావోద్వేగాలు ఉండవా అంటే మాకు ఉంటాయి. కరెక్ట్. ఎంత ఎమోషన్గా మేము ఇదవ్వాలంటే మాకు ఉంటాయి. అది 9 సంవత్సరాలు మా మదర్కి ఒక ఈగో ప్రాబ్లం వల్ల మా వాళ్ళ మధ్య వచ్చిన దానివల్ల దూరం అయినప్పుడు, మా మదర్ నేను తీసుకొచ్చుకున్న 39th డే మా మదర్ చనిపోతే అన్బేరబుల్ మేడం. నిజంగా అది అసలు చెప్పలేదు. మీ డాక్టర్ కూడా ఫీల్ అవుతుంది. ఆ టైంలో మేడం నేను నావెల్స్లో చదివేదాన్ని. ఏంటంటే కాళ్ళ కింద భూమి కదిలిపోవడం, గుండెల్లో పిడుగులు పడడం, ఇవి నేను బుక్స్లో చదివేదాన్ని. మా మదర్ని అలా నేను బెడ్ మీద చూస్తున్న క్షణంలో ఆమె ఆఖరి ప్రాణం వదిలేసింది అని నాకు అర్థమైన మరుక్షణం ఆ రెండు నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. ఆ టైంలో నేను డిప్రెస్ అయితే నా కూతురు నాకు మళ్ళీ అమ్మ అయ్యింది మేడం. అంటే మన ఒక రిలేషన్షిప్ అనేది పేరెంట్కి బిడ్డల మధ్యన మనకి వాళ్ళు అమ్మా నాన్న కూడా కాగలగాలి. మీరు నాకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఎలా అర్థమైందంటే, ఆ రోజున మీరు మాట్లాడుతుంది నాతో మీ అమ్మాయి మాట్లాడుతోంది, మా మదర్ ఎంట్రీ గురించి మాట్లాడుతుంది అనుకున్నాను నేను. అంటే ఐ వాజ్ మైండ్ వాజ్ సమ్వేర్ ఎల్స్. సో నాకు అలా కన్వే అయింది. తర్వాత మళ్ళీ ఓహో నాతో మాట్లాడేది కూతురు కదా, తల్లే మాట్లాడుతున్నా. అవును, మీరు మెసేజ్ పెడితే నాకు షాక్. అమ్మ మాట్లాడగలుగుతారా లేదా అనేది అన్న క్వశ్చన్ అన్నప్పుడు అవును అది ఎలాగ అసలు వెంటనే నాకు మళ్ళీ మొత్తం రీకాల్ అయిపోయింది. అది కొన్ని ఉంటాయి మేడం. బట్ ఏంటంటే నిజం, మనం బాధపడి ఏం చేయలేం. కానీ వాళ్ళ కోరిన ఆశయాల్లో మనం వాళ్ళని డెఫినెట్గా మనం బతికించుకోవచ్చు మేడం. మేనత్త వాళ్ళు నల్లకుంటలో ఉంటారు. రీసెంట్గా మా మామయ్య గారికి మా అత్తయ్య గారికి ఏదో ఒంట్లో బాగుండకపోతే ఏదో చూడడానికి వెళ్ళిన రోజున వాళ్ళ ఇంట్లో పనమ్మాయి 20-30 ఏళ్ళ నుంచి చేస్తాను. ఆ అమ్మాయికి పెళ్ళైన కొత్తలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనమాట. అంత చిన్నప్పటి నుంచి చేస్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. నేను ఆవిడకి ఏమైందమ్మా అంటే, అమ్మ మా అమ్మాయికి 17 ఏళ్ళు ఎవరినో ప్రేమించానని చెప్పి వెళ్ళి పెళ్లి చేసేసుకుంది, వాడేమో కొడుతున్నాడని చెప్పి అదెంతో బాధపడింది. మేము తీసుకొచ్చిన తర్వాత అంతా సెటిల్ చేద్దాం, ఇంకొద్దు, అబ్బాయి సరిగా మంచి మనిషి కాదు అని తెలిసాక సెటిల్ చేద్దామని అంటే, వాడు ఏం చెప్పాడేమో మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి చదువుకోలేదు, వాడేమో కూలి పనికి ఎడుతున్నాడు, వాడు చెప్పింది అబద్ధం. ఇప్పుడు వాడు బతుకు ఒక చిన్న గుడిసెలో. అన్నింటికన్నా మించి అసలు ఆ వయసులో పెళ్ళేంటి? ఇప్పుడు మా అప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో, మీ అప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో అయిపోయింది అని అంటే, చదువుకుంటూ ఉండగా ఓకే మంచి సంబంధం వస్తే చేసేయడం వేరే. చదువు సంధ్య ఏం లేకుండా, తిండి తిప్పులు లేకుండా ఒక బిలో పవర్టీలో ఉన్న మనుషులు అలా వెళ్ళిపోతే, ఇక్కడ తల్లి ఏమో లబోదీపం అని గోల. ఎంత చెప్పినా రావట్లేదండి ఆ అమ్మాయి అంటే. రీసెంట్గా అమ్మాయి కన్సీవ్ అయింది. ఆడపిల్ల పుట్టిందని వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఆడపిల్ల మగపిల్లాడు పుట్టే క్రోమోజోమ్స్ వీళ్ళలా ఉంటాయని చెప్పనే విషయం కూడా వాడికి తెలియదు అనమాట. వాళ్ళకి తెలియదు కదా మేడం, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ ఏంటి, ఆడపిల్ల ఒక చిన్న మాట ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఇది ఒక ఎంట్రీలో మీరు తీసుకోవద్దు, ఇట్స్ జస్ట్ డిస్కషన్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సొసైటీకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మేడం అంత దూరం నుంచి పిలిపించిన కాదు. ఒకటి, మా అమ్మ మా నాన్న చూపించేది లేదా నా సిబ్లింగ్స్ చూపించేది ప్రేమ కాదు. వాళ్ళు తిడుతున్నారు, ప్రతిదీ వద్దంటున్నారు, నో
కాదు లేదు వద్దే అని చెప్తున్నారు, ఇది ప్రేమ కాదు. ఎవరో బయట నుంచి వచ్చి నువ్వు అందంగా లేకపోయినా నువ్వు అందంగా ఉన్నావని, ఐ లవ్ యూ చెప్పాని, ఒక ఏదైనా బయటకు వెళ్ళి ఒక పిజ్జానో బర్గరో కూల్ డ్రింకో తాగితే అది ప్రేమ అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ పడిపోయి అదే నిజం అనుకుంటున్నారు. లైఫ్ని అల్టిమేట్గా అనకూడదు కానీ డ్యామేజ్ అయిపోతుంది, శుభ్రంగా నాశనం చేసేసుకుంటున్నారు. నిజమైన ప్రేమ అంటే బాధ్యత ఎరిగినదే తప్ప సినిమాల్లో చూపించేట్టు ఉంటుందా చెప్పండి? అసలు అది సినిమానే కదా మేడం, మనం 2 hours ఉండేసి వచ్చేస్తున్నాము. మనం అది ఆ ఫీలింగ్ ఆన్ దట్ టైం మాత్రమే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఎలా 100 మందితో ఫైట్ చేయడం అసాధ్యమో ప్రేమ కూడా అంతే. మనము ఒక ప్రేమ ఎప్పుడు ఎంత ప్రేమించే వాళ్ళ మధ్య కూడా పర్మనెంట్ కాదు మేడం. అది మనం పొడిగించుకుంటూ వెళ్ళాలి. మనం అది ఈ సిచ్యువేషన్ బట్టి మనం కొంత దూరం ఒక కార్ లైట్ ఎలాగైతే మనకు కొంత దూరం చూపిస్తుంది, అక్కడికి వెళ్ళాక ఇంకొంత దూరం చూపిస్తుంది, మన డెస్టినీ చూపించదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అలా మనం ఆ బాండింగ్ని, ఈ మధ్యలో పిల్లలు, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు, ఇది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రేమ అనేది వెనకటి వాళ్ళు మరి చచ్చిపోయే వరకు ఒక్క హస్బెండ్ ఒక్క ఇదే. ఇప్పుడు చూడండి డివోర్స్ కేసెస్ ఎన్ని చూస్తున్నాం. సో అలాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా నీకు 17-16 ఏళ్ళప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటనేది ఎవరికి తెలుస్తుందండి? అవును. అసలు ప్రేమ అంటే త్యాగం, రెండోది ఒక నమ్మకం. అవును. ఇవి రెండు ఉంటాయా 17 సంవత్సరాల వయసు పిల్లలకి? అది లస్ట్, దట్ ఈస్ నాట్ లవ్. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఆ టచ్ కావచ్చు, ఆ పిలిచే పిలుపు. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ చేసుకున్నారు మేడం, మీరు అందంగా ఉన్నారు అని నా కూతురు బాగుందని మనసులో అనుకుంటాడు మీ తండ్రి, అంతేగాని మిమ్మల్ని వర్ణిస్తారా మీ తండ్రి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుని నేను చూడలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, నువ్వు ఎప్పుడు చూసినా మాకు లైఫ్ లెసన్సే చెప్తూ ఉంటావు, అసలు నువ్వు మమ్మల్ని ప్రేమగా చుట్టలేదు. ఏమిటి ప్రేమగా చుట్టలేదు? ప్రేమ అంటే నీకేం చేసేయాలి? ప్రేమ అంటే బాధ్యత. ఎగ్జాక్ట్లీ. మీరు ఎన్ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుల్ఫిల్ చేస్తున్నారో అది ప్రేమ. ఫుల్ఫిల్ చేయడం అనేది బాధ్యత, అది ప్రేమ కాదుట. ప్రేమ లేనప్పుడు బాధ్యత ఎలా వస్తుంది? తీసుకోలేం మేడం. ప్రేమ లేని చోటు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, అందరి విషయంలో మనం బాధ్యత తీసుకోగలమా? ఎగ్జాక్ట్లీ. ప్రేమ అంటే మనం ప్రేమ ఉంటే మాత్రమే మనం బాధ్యత తీసుకోగలుగుతాం. మనకు కావాల్సినవి కూడా మనం సాక్రిఫైస్ చేసి మరి ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేయాలని చూస్తాం. అంటే ప్రతి నిమిషం నాన్న కన్నా బుజ్జులు బంగారం, ఇది ఎలా వీలవుతుంది? ముఖ్యంగా ఇప్పుడు సినిమాల్లో ఎలా వీలవుతుంది చెప్పండి? ప్రాక్టికల్ లైఫ్లో ఇజ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఇప్పుడు అతను ఆపోజిట్ జెండర్ అయినా లైఫ్ లాంగ్ మిమ్మల్ని అదే బంగారంతో పిలుస్తాడా? వీళ్ళు అనుకుంటున్నారు, దిగిన తర్వాత కానీ తెలియదు. అప్పటికేమవుతుంది మేడం, జీవితం అంతా అయిపోతుంది.